హలో గైస్, మనమైతే మన ఫస్ట్ ఫ్లైట్ జర్నీకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అరే అదేంటి మన ఫ్లైట్ నెంబర్ కనపడట్లేదు, ఏమైంది? సెక్యూరిటీ చెకింగ్లో ఒరిజినల్ కార్డ్ తీసుకోకపోతే రానిరా, టికెట్ అయితే ఉంది, లోపలికి ఎందుకు పంపించట్లేదు? హలో గైస్, మనమైతే కేదార్నాథ్ యాత్రని ఫుల్ఫిల్మెంట్గా కంప్లీట్ చేసుకొని హరిద్వార్కి వెళ్ళి హారతి చూసుకొని అక్కడి నుంచి అయితే మనం ఢిల్లీకి వచ్చి ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ సో అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా మనం మెట్రోకి వచ్చి ఢిల్లీ మెట్రో ద్వారా టికెట్స్ అయితే బై చేసి మన లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో మన ఫ్లైట్ నెంబర్ ఏదనేది ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ చూసుకోవడానికి కూడా డిస్ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. సో మనమైతే ఆన్లైన్లో టికెట్ బై చేసి త్రూ మెట్రోలో ఢిల్లీ మెట్రో మాత్రం సూపర్గా ఉంటుందండి. మళ్ళీ ఎస్పెషల్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెట్రో లైన్ మనకి అవుట్ సైడ్ అన్ని మెట్రోస్ తిరిగాం కానీ అవుటర్ అనేది చూడాల. సో బై త్రూ ఎయిర్పోర్ట్కి అయితే మనం వచ్చేసాం. సో ఎయిర్పోర్ట్ అదే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మనమైతే టెర్మినల్ 3 ఢిల్లీ టు చెన్నై విస్తారా ఎయిర్లైన్స్కి అయితే టికెట్ బుక్ చేశాను. సో దాంట్లో మనమైతే మెట్రో నుంచి టెర్మినల్ 3కి అయితే డైరెక్ట్ త్రూ మనం ఎయిర్పోర్ట్లో దిగేస్తాం. మనం బయట దిగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగుతాం. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా టెర్మినల్ 3కి అయితే మనం బై మెట్రోలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బై మెట్రోలో అయితే రీచ్ అయిపోయామండి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మనం సింపుల్గా మన టికెట్స్ అన్ని అక్కడే మనం తీసుకోవచ్చు. సో అక్కడ మనకి నెంబర్ ఆఫ్ మిషన్స్ అయితే ఉంటాయి, దాని ద్వారా టికెట్స్ అయితే మనం తీసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలా టికెట్స్ తీసుకొని హ్యాపీగా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోవచ్చు. బిఫోర్ 2 hours వెళ్ళాలండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మాకైతే సెక్యూరిటీ చెక్ విషయంలో ఏదైనా ఒరిజినల్ కార్డు ఒక్కరున్నా చాలు, నేను తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయింది. సో మా వైఫ్కి అయితే లేదు, నేను తీసుకెళ్ళాను కాబట్టి సో అలౌ చేశారు. మనం డొమెస్టిక్ డిపార్చర్ కాబట్టి ఇండియా టు ఇండియానే కాబట్టి బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి బ్యాక్ డ్రాప్ చేసుకొని లైన్స్ చూసారు కదా, మనకి మినిమమ్ 2 hours ముందు వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఈ లైన్ చూసి ఈ లైన్లోనే గంట సేపు నిలబడుకున్నాం సెక్యూరిటీ చెక్లో. సో దానికని నేను ఇచ్చే మీ సజెషన్ ఏంటంటే మీరు బిఫోర్ 2 hours ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా మంచిది. లేకపోతే మీరు ఎయిర్పోర్ట్కి 1 hour ముందు కానీ హాఫ్ అన్ అవర్ ముందు కానీ వెళ్తే ఖచ్చితంగా ఫ్లైట్ మిస్ అవుతారు. సో మాకు 3 అయింది, 3 o'clock మేము ఫుడ్ తిన్నాం. సరే 3 o'clockకి బర్గర్ ఒకటి తీసుకొని బర్గర్ కింగ్లో తినేసి సో ఎయిర్పోర్ట్కి అయితే మనం వచ్చిన తర్వాత మనకి ఏ గేట్లో మన ఫ్లైట్ అనేది ఆగుతుంది అనేది సో మనం ముందు చూసిన డిస్ప్లేస్లో అయితే అది ఇస్తారు. మనం ఎక్కడ ఫ్లైట్ ఆగుతుందని వెళ్ళి ఆ గేట్ నెంబర్లో మనం కూర్చోవాల్సి ఉంటుంది. సో రూపే లాంజెస్ అయితే కూడా ఉంటాయి, మనం లాంజెస్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు క్రెడిట్ కార్డ్ ద్వారా 2 rupeesకి. సో మనకైతే గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా ఎక్సలేటర్స్ అయితే ఉంటాయి, దీన్ని వాడుకోవచ్చు, నడవాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడికైతే మన గేట్ నెంబర్ 50 ఇక్కడికి వచ్చి అయితే కూర్చోవచ్చు, లేదా అక్కడ పడుకోవాలన్నా కూడా ఇక్కడ సోఫా టైప్లో ఉంటే పడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఛార్జింగ్ పాయింట్స్ కూడా మనం కూర్చున్న ప్లేస్లోనే ఉంటాయి. ఛార్జింగ్ పాయింట్ అని ఛార్జింగ్ అయితే మొబైల్స్కి వాటికి పెట్టుకోవచ్చు. సో మనకి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి బిఫోర్ తినేస్తే బెటర్. అక్కడ కాస్ట్లు కూడా భయంకరంగా ఉంటాయి. సో హాఫ్ అన్ అవర్ 1 hour అయితే వెయిట్ చేయాలి. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే కూడా ఇదే ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే సడన్గా మనకి నెంబర్స్ అనేవి గేట్ నెంబర్స్ మారుతుంటాయి. మాకు 50 ఇచ్చాడు, మళ్ళీ 48 వచ్చింది, చూసారు కదా. సో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అది ఎనీ కార్డు, అది ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే వాళ్ళు అలౌ చేయకపోవచ్చు, ఒకరికున్న అలౌ చేస్తారు, బట్ మీరైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సెకండ్ వచ్చేసి ఫుడ్ అండి. మీరు ఫుడ్ కానీ తిన్నారంటే ముందే అక్కడ చాలా దూరం నడవాల్సి ఉంటుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకైతే కొంచెం ఎనర్జీ ఉంటుంది. థర్డ్ వచ్చేసి బ్యాగ్స్ ఖచ్చితంగా 15 kgs లోపల ఉండేలా చూసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్స్ అండి. పవర్ బ్యాంక్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే మా పవర్ బ్యాంక్ మిస్ అయింది, అలో కూడా చేయకపోవచ్చు. మళ్ళీ వెబ్ చెక్ అయితే 24 hours ముందే చేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మీకే ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకైతే మన టైం అయితే వచ్చేసింది. మన గేట్ నెంబర్లో మనల్ని పిలుస్తారు. దాని ప్రకారం ఫస్ట్ బిజినెస్ క్లాస్, సెకండ్ ప్రీమియం బిజినెస్ క్లాస్, థర్డ్ ఎకనామిక్ క్లాస్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. మనకి ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఫ్లైట్ ఏమైనా పడిపోతే ఏంటి అనేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు, దాన్ని నార్మల్గా ఇస్తారు అన్ని ఫ్లైట్లో. సో మనం అయితే బయలుదేరాము, స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టైము ఫ్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా బిఫోర్ 2 hours ముందైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ట్రై చేయండి, ఇది మెయిన్ టిప్. సో మనమైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వదిలి ఫ్లై చేస్తున్నాము. సో మనమైతే చూడండి ఫ్లైట్ ఒకసారి పైకి ఎగురుతున్నప్పుడు ఫస్ట్ టైం అయితే కొంచెం సమ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది గాయస్. ఖచ్చితంగా అయితే మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేపని అయితే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి. సో మేమైతే ఢిల్లీ టు చెన్నై అయితే విస్తారా ఎయిర్లైన్స్కి బుక్ చేసుకున్నాము. సో ఇదండి పైనుంచి ఢిల్లీ చూడండి ఎంత బాగుందో. సో మనకైతే మనం బుక్ చేసుకున్న ఫ్లైట్లో అయితే మనకి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు.
సో నేను బుక్ చేసుకుంది అయితే విస్తారా ఎయిర్లైన్స్. సో విస్తారా ఎయిర్లైన్స్ లో ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తాం కాబట్టి ఫ్రీ వైఫై అయితే ఉంటుంది. మనం స్కాన్ చేసుకుంటే ఫ్రీ వైఫై వస్తుంది మనకి. సెకండ్, కొంతమంది సిక్ అవుతారు కదా, ఫస్ట్ టైం ఎక్కేవాళ్ళు కానీ కొంతమంది సిక్ అవుతారు కదా, వాళ్ళకి వామిటింగ్ బ్యాగ్ ఇచ్చారు. సో మన మొబైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకొని మన మొబైల్లో మూవీస్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళ విస్తారా వెబ్సైట్ అయితే ఉంటుంది, దానిలో వచ్చి అయితే మొబైల్స్ వీడియోస్ చూసుకోవచ్చు. సో మనకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 45 minutes లో మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం అయితే ముందే కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఏమేమి ఇచ్చారు చూద్దాం. వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడుగుతారు. మనమైతే నాన్ వెజ్ చెప్పాం. సో వాళ్ళైతే ఒక స్వీట్, ఒక బన్ను, రైస్ విత్ పప్పు, మళ్ళీ చికెన్ ఇచ్చారు. సో బాగున్నాయి, పర్లేదు. సో కాఫీ, టీ అడుగుతారు. కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు, టీ అయితే టీ ఇస్తారు. సో మనం 2 hours లో చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే చెన్నైకి ఎంటర్ అయితే అయ్యాము. సో మీరైతే నా వీడియోస్ ఫుల్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. కేదార్నాథ్ ఫుల్ వీడియో అయితే చేశాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చెన్నైకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చెన్నై కూడా చాలా బాగుంది. సో మనమైతే చెన్నైలో దిగిన తర్వాత మన బ్యాగ్స్ అయితే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తాయి. సో మనమైతే మన బ్యాగ్ తీసుకొని చెన్నై నుంచి మనం వెళ్ళిపోదాం. మాది నాయుడుపేట, చెన్నై టు నాయుడుపేట అయితే మేము బై కార్ వెళ్తున్నాము. సో ఇదండి నా ఫుల్ జర్నీ. నేను కేదార్నాథ్కి వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా మీకైతే ఫుల్ వీడియోస్ పెట్టాను. కేదార్నాథ్ వీడియోస్ అయితే లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో చెన్నై బయట వ్యూ అయితే ఇది. సో నావైతే 2 వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి.